నేను నాలో ఉన్న క్రియలను జయించాలి అంటే ఎలా? దేవుడికి నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నాకు తెలియాలంటే ఎలా? ఆ ప్రశ్నను అర్థం చేసుకుంటే మీ ఉద్దేశంలో మీ హృదయంలో పుట్టే తలంపులు, ఆ తలంపుల ప్రకారం మీరు బలహీనంగా లేకపోతే బలహీనత ఇది అన్న క్రియలు ఏవైతే మీకు కనిపిస్తున్నాయి, ఉదాహరణకు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం కావచ్చు. అంటే కళ్ళతో చూస్తూ చేసే పాపం బలహీనత, చేతులతో చేస్తూ చేసే క్రియలు వాటి బలహీనత, ఇలాంటివి ఒకవేళ మీరు అడుగుతున్నారు అని అంటే దానికి మీ క్రియలలో మీరు బలపడాలి, లేకపోతే మీ క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని అంటే చాలా చాలా సింపుల్. ఇంతకుముందు చెప్పినట్లుగా మీ ప్రతి క్రియలు కూడా, మీరు చేసే ప్రతి పనిని కూడా దేవుని సన్నిధిలో ఉంచి ఒకసారి చూడండి. ఇది ఆయనకు ఆమోదమా కాదా అనేది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఏంటి నాకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైక్ తీసుకుని బయటకు వెళ్ళారు, హైవే వచ్చింది, ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటారు. లెఫ్ట్ తీసుకుంటూ ఉంటే మీరు రోడ్డుకు ఏ పక్కకి వెళ్తారు? రోడ్డుకు ఏ పక్కకి వెళ్తారు? ఏ పక్క మీరు బండి నడుపుతారు? పక్క రైట్ సైడ్ నడిపితే తప్ప? రాంగ్ రూట్ అంటే రూటే కదా, అది కూడా రాంగ్ రూట్ అంటే ఏది దేవుని చిత్తం? అక్కడ నిర్ణయింపబడిన మార్గం. ఇంకా అది మన నిర్ణయం. ఎవరు నిర్ణయించారు? గవర్నమెంట్ పెట్టిన నియమం అంటే ట్రాఫిక్ నియమం. ట్రాఫిక్ నియమం ఉల్లంఘిస్తే ఎక్కడ ఉంటాం? జనరల్ హాస్పిటల్లో ఉంటాం, కట్లు కట్టించుకొని ఇలా ఉంటాం, రైట్? సో దేవునిలో మన క్రియలను సరి చేసుకోవటం, దేవుని చిత్తాన్ని చేయాలి అని అంటే ఆయన నియమాలు, ఆయన కట్టడలు అనుసరించడమే. సింపుల్, వెరీ సింపుల్. మనం పెద్దగా దీంట్లో మతం కట్టేదేమీ లేదు, కష్టపడి. చాలా సింపుల్. అంటే ఆయన ఫోన్ చేసి చెప్తాడు, అప్పుడు నువ్వు కరెక్ట్గా, అలాంటిదేమీ లేదు. ఆయన ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ఉపయోగించుకుంటాడు. కొన్నిసార్లు మన స్నేహితులను ఉపయోగించుకుంటాడు, కొన్నిసార్లు తల్లిదండ్రులను ఉపయోగించుకుంటాడు, కొన్నిసార్లు స్కూల్లో ఉన్న టీచర్స్ను ఉపయోగించుకుంటాడు, కొన్నిసార్లు సంఘంలో ఉన్న పెద్దలను, సంఘ నాయకులను, అలాగే సంఘ పాస్టర్ గారిని ఉపయోగించుకుంటాడు. ఆయన ఉపయోగించుకొని నీతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాడు. ఏం కమ్యూనికేట్ చేస్తాడు? ఆయన చిత్తం. ఏంటి ఆయన చిత్తం? ఫర్ ఎగ్జాంపుల్, మధ్యాహ్నం 1 గంట అయింది, మీ కడుపులో ఒక తెలియనటువంటి ఒక బాధ మొదలైంది. దాన్ని ఏమంటారు? అరే ఎలా తెలుసు? అప్పుడు మీరు తెల్లది ఒకటి ఇంత పోసుకొని తినాలి. ఏంటది? అప్పుడు మీరు అడుగుతారా, దేవా నేను తినాలా తినకూడదా, నాకు ఫోన్ చేసి చెప్పు? అడగరు. ఎందుకు? అది నియమం. ఆకలికి భోజనం నియమం కదా, అలసటకు నిద్ర నియమం, నిర్ణయానికి వాక్యం నియమం. ఏదైనా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే, ఏదైనా సరైన మార్గంలో వెళ్ళాలి అని అంటే వాక్యములో ఉన్న హోలిస్టిక్ లేకపోతే సమగ్రమైన అవగాహన తెచ్చుకుంటే అదే నియమం. వాక్యంలో ఉన్న నియమాలు కనుక పాటిస్తే ఒక అడుగు, దేవుని వాక్యం చెప్తుంది అంటే, నా వాక్యము నీ పాదములకు నీ త్రోవకు. అంటే ఇక్కడ నిలబడుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ చూపించదు నీకు. లైట్ వేస్తే ఇక్కడ నుంచి విశాఖపట్నం వరకు కనిపించదు. ఒక అడుగు వేయాలి ఫస్ట్. లాంతర్ పట్టుకుంటే దీపము ఒక అడుగు వేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అడుగు వేస్తాం. విధేయతతో మొదటి అడుగు వేస్తే రెండవ అడుగుకు వెలుగు వస్తుంది. రెండవ అడుగు విధేయతతో వేస్తే 3వ అడుగుకు వెలుగు వస్తుంది. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు అలా